దేవరా నుంచి వచ్చిన ఫియర్ సాంగ్. విక్రమ్ బ్యాడాస్ హుకుమ్ ఈ రేంజ్ లో ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఫియర్ సాంగ్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫియర్ సాంగ్ అయితే చాలా బాగుంది. కేవలం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కే కాకుండా ప్రతి ఒక్క మ్యూజిక్ లవర్ కూడా అనిరుద్ధ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తాడో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు. అనిరుద్ధ్ ఇచ్చిన మాస్ బీజియం మాత్రం ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ ని కూడా సాటిస్ఫై అయ్యేలా చేశాడు. రామ్ జోగేష్ శాస్త్రి గారు ఇచ్చిన లిరిక్స్ అవి కూడా చాలా బాగున్నాయి. కానీ ఆ లిరిక్స్ సాంగ్లో ప్రజెంట్ చేయడంలో మన అనిరుద్ధ్ కొంచెం డిస్క్వాలిఫై అయ్యాడు అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట అన్నానంటే అనిరుద్ధ్ పాడిన ఈ సాంగ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లిరిక్స్ని కొంచెం డామినేట్ చేస్తుంది. దానివల్ల సాంగ్లో కొంచెం కొన్ని లిరిక్స్ అర్థం అవడం లేదు. అలాగే ఈ సాంగ్ విన్న తర్వాత ఈ సినిమాలో రక్తపాతం బీభత్సంగా ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే పోస్టర్స్లోని గ్లింప్స్లోని సాంగ్లోని ఇలా ప్రతి దానిలోని కూడా రెడ్ బ్లడ్ని అయితే హైలైట్ చేశారు. ఖచ్చితంగా సలార్ లాగా ఈ సినిమాకి కూడా ఏ సర్టిఫికేట్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్లో ఎన్టీఆర్ గారి లుక్ ఉంది చూసారా, అది చూసిన తర్వాత ప్రతి ఒక్క లైవ్ హార్ట్ ఫ్యాన్ ఏమంటాడో తెలుసా? తెలీదండి. ఏ ఉన్నాడ్రా బాబు మా అన్నయ్య అని అంటాడు. ఓకే బ్రదర్స్.